నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. నాయని నరసింహారెడ్డి మరణం అత్యంత బాధాకరం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్య. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో స్వైరోస్ దినోత్సవ వేడుకలు. 8 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న స్వైరోస్. మరికల్ మండలం తీలేరు గ్రామ చెరువులో 40,000 చేప పిల్లలు విడుదల. ఉచిత చేప పిల్లల పథకం విజయవంతమైందన్న మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో భారీ వర్షాల వల్ల నీట మునిగిన 400 ఎకరాల పంట. తమను ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని అటవీ భూముల్లో చెట్లు నాటిన గిరిజన రైతులు. 1200 మామిడి మొక్కలను తొలగించిన అటవీ శాఖ అధికారులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమ నేత నాయని నరసింహారెడ్డి మరణం అత్యంత బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాయని సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన 2001లో నాటి ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ నాయకత్వానికి ఆకర్షితులై తెలంగాణ సాధన కోసం మళ్లీ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. హోంమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారని తెలియజేశారు. నాయని మృతి పార్టీకి తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జైనత్ మండలం పార్డీకే గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా స్వైరోస్ ఆధ్వర్యంలో స్వైరోస్ దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ శంకరన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్ జిల్లా స్వైరోస్ అధ్యక్షులు పెంటపర్తి ఊసన్న మాట్లాడుతూ, స్వైరోస్ మహనీయుల ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తూ 8 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ జన్మదినాన్ని స్వైరోస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఎస్ఆర్ శంకరన్ జీవితం మొత్తం అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా పార్డీకే సర్పంచ్ అస్తక్ ఉజ్వల, టీజీపీఏ జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్, ఉప సర్పంచ్ రాజేశ్వర్, స్వైరోస్ నాయకులు బండోళ్ల భవానీ ఆనంద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలైన విద్యార్థుల కోసం ఇంటికాడ ఉంటే తన చదువు దూరం ఇద్దరని ఆర్థిక భారమై బడి మానేస్తారన్న ఉద్దేశంతో అప్పుడు ముఖ్యమంత్రులకు ఎన్టీఆర్ తోటి ఈ ప్రతిభ బాగుంది సార్, ఇది చేయండి, ఇది చేస్తే చాలామంది కొన్ని లక్షల విద్యార్థులు మెరుగైన జీవితం అలపరుచుకొని ఉన్నత విద్య చదివి సమాజానికి తోడ్పడతారని గొప్ప ఒక తన యొక్క సూచన మేరకు అప్పుడు 1983లో ఈ గురుకులు ఏర్పడడం జరిగింది. అక్కడ నుండి నిరంతరం కొనసాగుతూ ఈ సార్ తన యొక్క జీవితకాలం అంతా ఈ పేదల కోసము, బలైన వర్గాల కోసమే తన జీవితం త్యాగం చేసి పెళ్లి చేసుకుంటే ఏదైనా సేవకు ఇబ్బంది అయితే ఆలోచనతో తన పెళ్లి చేసుకోకుండానే తన పేదల కోసము, తన విద్యార్థుల కోసము, సమాజ అభివృద్ధి కోసము త్యాగం చేయడం జరిగింది. ఇటువంటి మహనీయులు ఇటువంటి మాటలను సాధించుకోవడము, గుర్తు చేసుకోవడము చాలా ముఖ్యం. ఎందుకంటే మన జాతుల కోసం ఎవరైతే సేవ చేసిందో, మన జాతుల కోసం ఎవరైతే త్యాగం చేసిందో, మన జాతుల కోసం ఎవరైతే నిరంతరం మనకు కృషి అలాంటి వాళ్ళని మాటలను గుర్తించుకోవడం అనేది మా స్వైరోస్ యొక్క లక్ష్యం. అలాంటి మహనీయుని యొక్క ఈ పుట్టినరోజుని ఈ స్వైరోస్ దినోత్సవం జరుపుకుంటూ ఈ తెలంగాణ వ్యాప్తంగా జరుపుకోవడం చాలా ఆనందమైన విషయం. ఈ అవకాశం కల్పించిన, ఈ గొప్ప కార్యక్రమ అవకాశం కల్పించిన
ఈ పార్టీకి సర్పంచ్ గారు హస్తకు ఉజ్వల మేడం గారికి మా సేవ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామ చెరువులో 40,000 చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గడ్డ మీద ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణలో ఉచిత చేప పిల్లలతో మత్స్యకారులకు ఉపాధితో పాటు తెలంగాణకు ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. ఉచిత చేప పిల్లల పథకాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సునీతతో పాటు మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు రాములు, వార్డు మెంబర్ రవికుమార్, సంఘం సభ్యులు కుర్మన్న, ఆంజనేయులు, భీమన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు. సబ్సిడీ ద్వారా తీలేరు ఊర చెరువులో ఇవ్వడం జరిగినది. తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి మత్స్యకారులకు 100% సబ్సిడీ కింద చేప పిల్లల పంపిణీ తీలేరు గ్రామంలో జరిగింది. ఈరోజు దీనికి మా గ్రామానికి 40,000 పిల్లలు శాంక్షన్ అయినాయి. దీంట్లో చేప పిల్లల పేరు రొయ్యిట ఒక 20,000, కట్ల ఒక 16,000, మర్గలు ఒక 4,000 చేప పిల్లలు, మొత్తము 40,000 పిల్లలు మా ఊరికి గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ కింద మాకు ఇవ్వడం జరిగింది. మా మత్స్యశాఖ వాళ్లకు మరియు ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా చెరువు మా సంఘానికి అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి సాయం చేయగలరని కోరుతున్నాను. ఇక నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో భారీ వర్షం వలన తీవ్ర పంట నష్టం జరిగింది. 400 ఎకరాల పంట నీట మునిగింది. దీనిపై రైతులు స్పందిస్తూ కేసీఆర్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా రైతులు అగ్రికల్చర్ ఏఈని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఈ అరవింద్ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం ఇప్పిస్తానని తెలిపారు. నష్టం జరిగింది. ఒక్కో ఎకరాకు 30,000 పెట్టుబడి సాయం అయింది. దీని నుంచి గవర్నమెంట్ ద్వారా ఏమైనా లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ గారిని. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. పంట చేతికొచ్చే సమయంలో ఈ వర్షాలు రైతులను భారీగా చేయడం జరుగుతుంది. ఇందుకు గాను మేము క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని మా పై అధికారుల సూచన మేరకు పరిశీలించడం జరుగుతుంది. త్వరలోనే మన సెంట్రల్ టీం కూడా వచ్చి పరిశీలిస్తారన్న ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. ఇదివరకే మనము ప్రైమరీ డ్యామేజ్ కింద ఈ ఊర్లో 400 ఎకరాలని మనం పైకి పంపించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మారేడుమాన్ దిన్నె గ్రామంలో గిరిజన రైతులు అటవీ భూముల్లో నాటిన 1,200 మామిడి మొక్కలను అటవీశాఖ అధికారులు తొలగించారు. అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నరికిన మామిడి మొక్కలు కొల్లాపూర్ అటవీశాఖ కార్యాలయం ముందు ఉంచి బాధిత రైతులు, గిరిజన సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రజలకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము 2005లో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. వాటిపైన గిరిజన ఎస్సీ షార్ట్షీట్ చట్టం అమలు చేసి కేసు నమోదు చేసి అదేవిధంగా సాగులో ఉన్నటువంటి 2015 కంటే ముందే సస్పెండ్ చేయాలి. అటవీ అధికారి మదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. అటవీ అధికారి మదన్ రెడ్డిని అరికట్టాలి. గిరిజనులపై దాడులను వెంటనే అటవీ అధికారులపై వెంటనే ప్రజలకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము 2005లో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. ఇక ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు యాకుత్పుర ఎమ్మెల్యే అహ్మద్ పాషా క్వాద్రీ, ఎంఐఎం యాకుత్పుర ఇన్ఛార్జ్ యాసర్ అరాఫత్, అసిస్టెంట్ కమిషనర్ మదం భారీ వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు 10,000 రూపాయల నగదు అందజేశారు. అలాగే ఆర్ఆర్ గ్రూప్ వారి సహకారంతో రేషన్ కిట్స్ నిరుపేదలకు పంపిణీ చేశారు.
భారీ వర్షాల వల్ల తినడానికి అన్నం లేని వారి కోసం భోజనం ఏర్పాటు చేశారు. ఈ సమయ బజార్కు చెందిన మకర జ్యోతి సేవా సంఘం సేవకులు ముసిరాంబాగ్, అసమన్ఘాట్, ఓల్డ్ మలక్పేట్, సరూర్ నగర్, బైరామన్గూడ, కోదండరామ్ నగర్, సైబరాబాద్, సైదాబాద్, చెంపపేట్, మీర్పేట్, బడంగ్పేట్, సంతోష్ నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో భోజన వసతి కల్పించారు. సైదాబాద్ భరత్ గార్డెన్లో వంటలు చేసి ప్యాకింగ్ చేసి నిర్వాహకులు బాధితులకు పంపిణీ చేశారు. ఇంకోటి ఎక్కిందంట నాన్న అన్నం మళ్ళీ అలా అయిపోయిందన్నాడు. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామ శివార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఐక్వా నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ దాసరి హరిచంద్ర మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో గల మయూరి పార్క్ లాగా చేయాలని ఐక్వా సంస్థలకు ఆమె సూచించారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మంచి పార్కు, రోప్వే నిర్మించాలని సంస్థ ప్రతినిధులకు తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు యూనివర్సిటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. 10,000 ర్యాంకు నిబంధనను ఎత్తివేసి ఏపీ మాదిరిగా బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే మంజూరు చేయాలని కూడా కోరారు. నీట్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టులను సామాజిక న్యాయం పాటిస్తూ తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమాలపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టరైనది. దాంట్లో భాగంగానే ఈరోజు వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండల కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా మేము ప్రధానంగా 4 డిమాండ్లతోనే ఈరోజు నిరసన తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, రాష్ట్రంలో కొత్తగా యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రిజర్వేషన్లు అమలు చేయకుండా కేవలం డబ్బున్నోడికే చదువుని చిన్నగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వివరిస్తుంది.
దీన్ని కూడా వెంటనే ఉపసంహరించుకొని ఈ ఏర్పాటైన యూనివర్సిటీలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేయాలి. అంటే ఈరోజు ఎంసెట్లో దాంట్లో వస్తే 10,000 ర్యాంకు నిబంధన వస్తేనే ప్రభుత్వం ఫీజు కడుతుంది. తక్కువ ర్యాంకు ఎక్కువ ర్యాంకు వచ్చిన వాళ్ళకు సొంత ఖర్చుతో కట్టాలని చెప్పేది ప్రభుత్వం నిర్ణయం ఉందో దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈరోజు పక్క రాష్ట్రంలో ఏపీలో చూసుకుంటే ఈరోజు ర్యాంకుతో సంబంధం లేకుండా అందరు విద్యార్థుల ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసుకుంటాం. మూడవది నీట్లో కూడా ఈరోజు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 13 యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్స్ కూడా సామాజిక ఈరోజు న్యాయాన్ని పాటిస్తూ వైస్ ఛాన్సలర్ని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈరోజు మొట్టమొదటి శాసనసభలో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కేంద్రానికి పంపించారు. అది ఇంతవరకు అతిగతి లేదు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ తీసేశారు, పంచాయతీ ఎన్నికల్లో తీసేశారు, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించి వాళ్ళ పిల్లల్ని కూడా ఈరోజు చదువు కూడా దూరం చేసే కుట్ర ఈరోజు కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈరోజు ఇక తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ తమ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తుందంటూ మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానులు మల్కాజ్గిరి చౌరస్తాలో తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. గో బ్యాక్ తొలి వెలుగు అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. మీడియా ఒక పార్టీపై వ్యతిరేకంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని తెలిపారు. తమ ఎమ్మెల్యే మైనంపల్లి నిత్యం ప్రజల కోసం పనిచేస్తారని, అటువంటి వ్యక్తిపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మైనంపల్లి అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంద్ బాగ్ నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్లీజ్ ఏమనుకోండి, ప్లీజ్ అంత జనసేన అనుకుంటా, ప్లీజ్ నేను చెప్తే అర్థం చేస్తాను. లేడీస్ కనవాలా ప్లీజ్, మీరు అందరూ ఇంటర్వ్యూ జనసేన అనుకుంటా ప్లీజ్. తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి సేవలు ఎనలేనివని మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ నరసింహులు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి బెక్కం జనార్దన్, మహబూబ్నగర్ డీసీసీబీ ఉపాధ్యక్షులు కోరమోని వెంకటయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కట్ట రవికిషన్ రెడ్డి కొనియాడారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దివంగత నాయని నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు నాయని నరసింహారెడ్డి సేవలను కొనియాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ కు నాయని కుడిభుజంగా వ్యవహరించారని తెలిపారు. ఆయన సమర్థతను గుర్తించిన కేసీఆర్ తెలంగాణ తొలి హోంశాఖ మంత్రిగా నియమించారని తెలిపారు. నాయని మరణం పార్టీకి తెలంగాణకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, నాయకులు శివరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవలు చేసి ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి శ్రీ నాయని నరసింహారెడ్డి. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణ కొరకు ఎన్నో సేవలు చేసి కరోనా వల్ల హాస్పిటల్ చేయండి, కరోనా కూడా చేయించి వయసు రీత్యా ఎక్కువ ఉన్నందుకు ఆయన కొద్ది ఇబ్బంది హాస్పిటల్లో ఈరోజు పరమపరించడం. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని తొలి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని అగ్రభాగాన్ని నిలబడి ఆ పోరాటానికి నాయకత్వం వచ్చాడు. ఆ తర్వాత
కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 2001లో ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీలో కూడా అగ్రభాగాన నిలబడి కేసీఆర్ గారికి బుధం కలిపి తోడుగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి సారథ్యం వహించింది. అట్లా కేసీఆర్ గారికి అడుగున అండగా ఉంటూ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధన వరకు కూడా వారు చాలా అగ్రభాగా నిలబడి ఈరోజు అమరులు కావడం అనేది నిజంగా తెలంగాణ సమాజానికి చాలా దురదృష్టకరమైన పరిణామం. ఎందుకంటే అట్లాంటి సీనియర్ నాయకులు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో వారి యొక్క పాత్ర చాలా అవసరం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వారు స్పందించడం అనేది దురదృష్టకరమైన విషయం. ఏదేమైనా సరే సీనియర్ న్యాయవాది కూడా అయిన మన కార్మిక శాఖ మంత్రి, తెలంగాణ తొలి హోంమంత్రి కూడా అయిన నాయని నరసింహారెడ్డి గారి ఆశయాలను తప్పకుండా మేమంతా కూడా కొనసాగిస్తాం. వారికి మహబూబ్నగర్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలను తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి నివాళులు అర్పిస్తూ ప్రతిజ్ఞ చేస్తాం. ఇక హైదరాబాద్ కొత్తపేట ఆర్కేపురంలో గల కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠం శ్రీ మహాప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చన, పంచహారతి నిర్వహించారు. మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారిని సరస్వతి అలంకరణ చేశారు. जय गौरव माता महाराज की जय, जय स्वामी की जय। श्री काल भैरव भगवान की नमः। पार्वती पतये हर हर महादेव हर। श्री सिद्धेश ओम जातवेदते नमः सोमवराति यतोनितः दिवेदः अनः परुषदति दुर्गानि विश्वानावे वसन्तं दरिताग्निः तामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफले दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये। सुतरसितरसे नमः। अग्ने त्वम्पारयानभ्यो अस्मान् स्वस्तिभिर् दुर्गानि विश्वा ओष्ठ पृथ्वी बहुलान उर्वे विश्वानि नो दुर्गः जातवेदस्सिन्धुं ननावादुरितानि परिषेयातनूनां। కుర్తాలం పీఠాధీశ్వరులు, యతీశ్వరులు, సిద్ధ పురుషులు, నడిచే దైవం, మహిమాన్విత యోగి పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మకు నమస్కరిస్తూ జగద్గురువుల ఆశీస్సులతో ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిర దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఇవాళ 5వ రోజు జరుపుకుంటున్నాం. చాలా మీరందరూ గమనిస్తున్నారు. చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఎంతో కనుల పండుగగా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నాం. ప్రతిరోజు చెప్తున్నాం, కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు అమ్మవారికి ఉదయం విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుగుతున్నది. చాలా చక్కటి కార్యక్రమం. తర్వాత అలంకరణ, తర్వాత యథావిధిగా 10 గంటల 30 నిమిషాలకి స్త్రీలకే సామూహిక లలిత సహస్రనామ కుంకుమార్చన, మధ్యాహ్నం ప్రసాద వితరణ, సాయంత్రం అవకాశాన్ని భక్తి సంగీతం. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ప్రతిరోజు ఒక అమ్మవారి స్వరూపంలో ఒక సువాసిని పూజ, ఒక పెద్ద ముత్తైదుని పిలిపించి అమ్మవారి స్వరూపంగా భావిస్తూ వారికి ప్రతిరోజు వారి యొక్క పూజ చేసుకొని వారి యొక్క అనుగ్రహం కూడా మనం అందరం తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 7:30 మన దేవాలయంలో అమ్మవారికి దండలకు వచ్చి హారతులు ఎప్పుడు మొదలు పెడతారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ పరిధిలో బతుకమ్మ పండుగ కన్నుల పండుగ జరిగింది. జోగిపేట డకూర్ మండల గ్రామంలో సంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ స్వయంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆట ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ మన రాష్ట్రంలో సాంప్రదాయ పద్ధతిగా జరుపుకుంటున్న పెద్ద మనకి తెలంగాణ ప్రజలకి, అదే కాదు మన రాష్ట్రం తెచ్చుకునే ప్రయత్నంలో కూడా బతుకమ్మకు పెద్దపీట వేశారు మన కేసీఆర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కవిత గారు దాన్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఊరున వీధిన తిరుగుతూ కూడా ఆమె బతుకమ్మ గురించి, బతుకమ్మ మీద శ్రద్ధ పెట్టి దాన్ని మన రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చేలా ఆమె చాలా శ్రమ పడ్డారు. ఈరోజు మొదటికైనా మన తెలంగాణలో బతుకమ్మ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. మన తెలంగాణ పెద్ద పండుగ అదే. దాన్ని ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా ప్రతి ఒక్కరూ దాన్ని గ్రహించుకొని, ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కొడంగల్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి పాత బోర్డుని పునరుద్ధరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఏలూరులో ముంపునకు గురైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ లో నీరు నిండడంతో మిషన్ భగీరథ నీరు ఆగిపోయిందన్నారు. దీనివలన ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా పాత బోర్లను తిరిగి వినియోగంలోకి తీసుకొని వస్తున్నామని తెలిపారు. ప్రజలకు నీటి కష్టాలు రాకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రహ్మత్ బేగం, మిఠాయి రాజు, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మునీర్, టీఆర్ఎస్ నాయకులు మురారి తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయని నరసింహారెడ్డి మరణం అత్యంత బాధాకరం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్య. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో స్వైరోస్ దినోత్సవ వేడుకలు. 8 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న స్వైరోస్. మరికల్ మండలం తీలేరు గ్రామ చెరువులో 40,000 చేప పిల్లలు విడుదల. ఉచిత చేప పిల్లల పథకం విజయవంతమైందన్న మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో భారీ వర్షాల వల్ల నీట మునిగిన 400 ఎకరాల పంట. తమను ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని అటవీ భూముల్లో చెట్లు నాటిన గిరిజన రైతులు. 1200 మామిడి మొక్కలను తొలగించిన అటవీ శాఖ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.